అందరికీ నమస్కారం. నా పేరు కందాల దుర్గా ప్రసాద్. ఉండి నియోజకవర్గం ఆక్వీడ్ మండలం సిద్ధాపురం గ్రామానికి గ్రామ అధ్యక్షుడిని జనసేన పార్టీ. దానికన్నా ముఖ్యంగా ఒక రాష్ట్ర పౌరుడిగా, ఒక ఉండి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్గా నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దీనికి చెయ్యడానికి గల కారణాలు కూడా RRR గారి గురించి కొన్ని పేపర్ స్టేట్మెంట్లు చూశాను. నేను ఇప్పుడే చూసిన తర్వాత నా వంతుగా నేను స్పందన తెలియజేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా కానీ, ఇంకా పేపర్ స్టేట్మెంట్లు వచ్చినా కానీ ఇంకా మాట్లాడకుండా ఉండాలి అని అంటే మట్టుకి ఖచ్చితంగా తప్పు అవుతుంది. కూటమిలో పొత్తు ధర్మంలో భాగంగా మంచిని మంచి అని, చెడుని చెడు అని, మంచి చేస్తే పబ్లిక్లో చెప్పాలి, చెడు చేస్తే చెవులో చెప్పాలి అని అందరూ అన్నట్టుగానే నేను ఇప్పుడు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మరీ ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారి గురించి గతంలో CPM, CPI పార్టీలు, ఇప్పుడు కొత్తగా కొంతమంది వ్యక్తులు పేపర్ స్టేట్మెంట్లు వేయించుకుంటున్నారు. వైసీపీకి సంబంధించిన అసాక్షి ఛానల్లో. ఆ అసాక్షి ఛానల్లో వచ్చేవన్నీ కూడా అవాస్తవాలు, అసాక్ష్యాలు అని చెప్పేసి సాక్షాత్తు గతంలో సీఎంగా ఉన్న ఇప్పుడు మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సాక్షిలో వచ్చేవన్నీ అబద్ధాలు, మేము సన్నబియ్యం ఇస్తాం రేషన్ కార్డుకి అని చెప్పింది అది అబద్ధం, మేము సన్నబియ్యం ఇవ్వలేమని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా తెడ్డి చూపించారు. కానీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా పేద విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఈ జూన్ 12 నుంచి స్కూల్ ఓపెన్ అవగానే వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కంట్రోల్ చేయడానికి సంవత్సర కాలం పట్టింది. అవన్నీ కంట్రోల్ చేసి ఇప్పుడు పిల్లలందరికీ కూడా సన్నబియ్యంతో రైస్ ఇస్తున్నారు. ఓకే, ఆ మ్యాటర్ పక్కన పెడితే రఘురామకృష్ణరాజు గారి గురించి కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు. సరే, ఆయన ప్రతిదానికి ఆయన స్థాయికి మీ గురించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయికి వెళ్ళారు ఆయన. రాబోయే రోజుల్లో స్పీకర్ స్థాయికి వెళ్తారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు ఆయన్ని వరిస్తాయి. ఎందుకంటే ఆయన అర్హుడు. ఏ విధంగా అర్హుడు అంటే ఒక సుపరిపాలన, ప్రజాక్షేమం, ప్రజలకి ఏం కావాలి, కుల మత ప్రాంతాల రహితంగా ప్రజలకు మేమేం చెయ్యాలని చెప్పేసి ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఆయన. అసలు ఒక్క 1 అవర్ కూడా ఆయన వేస్ట్ చేయరేమో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చూస్తున్నా. నేను కూటమిలో ఒక జనసేన సభ్యుడిగా ఉండి కూడా ఒక టీడీపీ ఎమ్మెల్యే గారి గురించి నేను ఎంత పొగుడుతో వీడియో మాట్లాడుతున్నాను అంటే నేను ఏదో కేవలం పొగడ్తల కోసం, నా కోసం, నాకేదో ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికో, ఆయన దగ్గర మెప్పు పొందడానికో నేను ఈ వీడియో చేయట్లా. వాస్తవం ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాను నేను. సో అందరికీ తెలిసిన విషయం అది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు గెలిచిన తర్వాత రైతులు వెళ్ళారు, పంట కాలువలు పూడిపోయినాయి, గత 5 సంవత్సరాలు వైసీపీ పట్టించుకోలేదని ఇమ్మీడియట్గా పంట కాలువలు పూడికలు తీశారు. తర్వాత వర్షాలు వచ్చి వరదలు వచ్చి మునిగిపోతూ ఉంటే, ఎక్కడెక్కడ పూడికి తీతలు డ్రైన్లన్నీ పూడిపోయి మునిగిపోతుంటే ఉప్పుటేరును సైతం పంటి మీద నెక్స్ట్ వంతుల మీద క్రేన్ పెట్టి మొత్తం తీయించి, చెత్త అంతా తీయించి తొందరగా వర్షం నీళ్ళు సముద్రంలో కలిసే విధంగా చర్యలు చేపట్టి గ్రామాల్లో ఉన్న ఇళ్లలు కొంతమేర ఒక 10% కూడా ములక్కుండా సేవ్ చేసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆక్వా రైతులు పంటకాలంలోకి నీళ్లు తీసేస్తున్నారంటే రీసెంట్గా ఒక ఫోటో తీసి పంటకాలంలో నీళ్లు తీసే వాళ్ళు తీసుకురండి, నేను ఫోటో తీసినోడికి 3000 ఇస్తా, అదేవిధంగా పంటకాలంలోకి ఆక్వా చెరువులు నీళ్లు తీస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా కొంతమంది డబ్బులు కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ రీసెంట్గా జరిగింది, గతంలో జరిగింది నేను చెప్పా. ఇంకా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే రఘురామకృష్ణరాజు గారు అన్యాయంగా పేద ప్రజల గృహాలు కూల్చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు అన్యాయంగా పేద ప్రజలు నడి రోడ్డు మీద పడేశారు. సరేనండి, మీరు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చే ముందు, మీరు మాట్లాడే ముందు, అవాకులు చవాకులు మాట్లాడే ముందు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు నేను అంటాను రఘురామకృష్ణరాజు గారిని 100 మంది తిడుతున్నారో పొగుడుతున్నారో అని అంటాను. నా వెనకాల 100 మందిని చూపించాలిగా. నేను రఘురామకృష్ణరాజు గారు రోడ్డు మీద పడేశారని అన్నారు, కనీసం పట్టుమని 10 మంది లేదా 5 మంది, ఒక ఇద్దరిని మీకు వెనకాల పెట్టుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టండి, అవును రఘురామకృష్ణరాజు గారు మాకు అన్యాయం చేశారని చెప్పించండి. ఎందుకంటే అక్కడ జరగలేదు కాబట్టి. ఆయన చేసిందల్లా ఏంటి? రఘురామకృష్ణరాజు గారు మీలాగా కాలువలు పూర్తి చేయండి, మీలాగా డ్రైనేజీలు పూర్తి చేయండి, మీలాగా ఆక్రమణలు పోరంబోక్ సైట్లలోనే మీరు ఇళ్ళు వేసేసుకోండి, మిమ్మల్ని ఏం అడ్డుకోమని చెప్పి 5 సంవత్సరాలు రాజ్యాధికారం వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా మీరు
కబ్జాలకు గురి చేశారు. దశాబ్దాల కాలంగా కూడా కొన్ని కబ్జాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇది కాదు, శాశ్వతంగా ప్రతి పౌరుడికి ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలి, శాశ్వతంగా ఇది నాది అనేలాగా ఒక ఇల్లు ఉండాలని ఇల్లు స్థలం ఇచ్చి గృహం కట్టుకోవడానికి 4 లక్షల వరకు లోన్ ఇస్తామని చెప్పి వాళ్ళకి హౌసింగ్ లోన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుని స్థలం ఇచ్చిన తర్వాత వాళ్ళని ఖాళీ చేయించారు, నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించారు. కొంతమంది నోటీసులు ఇచ్చినా కానీ ఇలాంటి కొంతమంది వైసీపీ బ్యాచ్ మీరు ఖాళీ చేయకండి, ఎదురుకి ఇచ్చేయండి, మీరు ఇక్కడే ఉండండి, మీకు ఎందుకు నేను ఆపేస్తా, మీరు పోరంబోగుల్లోని మీ జీవితకాలం అంతా పోరంబోగులో ఉండండి, సొంత ఇల్లు అంటూ కట్టుకోకండి, సొంత ఇల్లులోకి వెళ్ళకండి అని చెప్పి రెచ్చగొట్టే వాళ్ళని ఉంచితే ఆ కొద్దో గొప్ప ఉన్నప్పుడు ఆ క్రేన్ తీసుకొచ్చారు, ఆక్రమణలు తొలగించారు, సాఫీగా డ్రైన్ వాటర్ సాఫీగా వెళ్ళే విధంగా చేస్తున్నారు, పంట కాలువలు సాఫీగా పంట నీరు వెళ్ళే విధంగా చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇస్తామని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళని ఖాళీ చేయించారు. ఇక్కడ ఆయన నడి రోడ్డు మీద ఎవరిని పడేశారు చూపించగలరా? మీరు ఏ ఒక్కరైనా చూపించగలరా? రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ఉండి నియోజకవర్గంలో కని విని ఎరిగిన రీతిలో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూరులో, ప్రతి కోడల్లో, ప్రతి పల్లెటూరులో ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో ఒక సీసీ కెమెరా పడాలి అనే ధ్యేయంతో ఆయన ఒక నిర్ణయం, ఒక ప్రకటన చేసేసరికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. ఆయన సొంత డబ్బులు వేసుకున్నారు. ప్రభుత్వం నుంచి కూడా కొంత నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో, ఉండి నియోజకవర్గం 4 మండలాల్లో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూరులో కూడా ఒక సీసీ కెమెరా ఉండాలి. తద్వారా దొంగతనాలు కంట్రోల్ అవుతాయి, దోపిడీ దుర్మార్గాలు, ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న దోపిడీ దుర్మార్గాలు ఇలాంటివన్నీ కూడా అరికట్టవచ్చు. గ్రామ స్థాయి నుండే కూడా కంట్రోల్లో ఉంటుంది, మొత్తం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది ఉండి నియోజకవర్గం అంతా అని చెప్పేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్కి కనెక్షన్ ఇచ్చుకుని, ఏ మండలంలో అయితే ఆ మండలంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్ ఉంటుంది కదా, సిఏ గారి ఆఫీస్కి కనెక్షన్ ఉండి అక్కడ నుంచి మానిటర్ చేసి అక్కడ స్క్రీన్లు ఉంటాయి. అంటే ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూరులో ఎవరి కదలికలు ఎలా ఉన్నాయి అనేది సీసీ కెమెరాలో పోలీసు వ్యవస్థ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, క్రైమ్ రేటు 0 అయిపోద్ది ఉండి నియోజకవర్గాలు. ఇప్పటికే చాలా కంట్రోల్ అయింది. రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఇంకా కంట్రోల్ చేయాలనే నిర్ణయం ఆయన తీసుకున్నారు. ఎంత గొప్ప నిర్ణయం అది! స్టేట్లో ఎవడైనా చేసాడు ఎలాగా? పోనీ తెలంగాణ స్టేట్లో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూరులో ఒక సీసీ కెమెరాలు ఉండాలని ఎవరైనా చర్యలు తీసుకున్నారా? కేవలం రఘురామకృష్ణరాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఆయన మీద నమ్మకం, ఆయన జేబులోంచి రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి, అలాంటి వ్యక్తికి మనం ఇవ్వచ్చని దాతలు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఆయన సొంత డబ్బులు వేసుకుని గవర్నమెంట్ని ఒప్పించి ఈరోజు చర్యలు తీసుకుని అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఆయన దూసుకుపోతుంటే, అభివృద్ధి చేస్తూ ఉంటే, ప్రజల శ్రేయస్సు కోరుకుని ఆయన ఇంత ముందుకెళ్తుంటే ఆయన్ని వెనక్కి లాగాలని ఆయన మీద పేపర్ స్టేట్మెంట్లు వేయించి అసలు ఆయన స్థాయికి ఆయన ఎందుకు రియాక్ట్ అవుతారు? మీకు ఆయన ఏమైనా తప్పు చేస్తే కంట్రోల్ చేసుకోవడం, కవర్ చేసుకోవడానికి, కవర్ డ్రైవ్లు చేసుకోవడానికి గతంలో మీ వైసీపీ వాళ్ళు చేసినట్టు ముందుకు వచ్చేస్తారు. ఒక మాట అనేసరికి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఒక మాట అనేసరికి ప్రెస్ మీట్లు పెట్టేసి మీరు ముందుకు వచ్చి మాట్లాడతారు. ఇప్పటికైనా సరే, గతంలో మీరు అధికారులు ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే తప్పులు చేశారు కాబట్టి అవి కవర్ డ్రైవ్ చేసుకోవడానికి వస్తారు. మేము అలా చేయలేదు, అది కాదు, ఇది కాదు అని. కానీ ఇక్కడ ఎక్కడ ప్రజా శ్రేయస్సు, ప్రజల క్షేమం, ప్రజలకు పర్మనెంట్గా హౌస్ ఉండాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయమే తప్ప ఇక్కడ స్వార్థ ప్రయోజనాలు లేవు కదా రఘురామకృష్ణరాజు గారికి. సో ఇది గమనించుకోండి, ప్రతి ఒక్కరు ఖండించండి. ఎందుకనంటే ఆదిలోనే మొక్క యొంచనది మానయ్య కొంగుద్దా అని చెప్పి మనకు సామెత ఉంటుంది. అలాగే ఈ వైసీపీ ఫేక్ ప్రచారాలు గతంలో చేసి వాలంటీర్లను పెట్టుకుని గత ఎలక్షన్లో కూడా చాలా దారుణమైన ప్రచారాలు చేసి కూటమి గెలిస్తే ఈ క్రిస్టియన్స్ని చంపేస్తారు, కూటమి గెలిస్తే హిందువులను బతకనివ్వరు, హిందువులు తప్ప వేరే వాళ్ళని ఉండనివ్వరు, కూటమికి ఓట్లు వేయొద్దు, కూటమి గెలిస్తే అరాచకం వచ్చేద్ది, కూటమి గెలిస్తే అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది అని చెప్పేసి కలబుల్లి మాటలు చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వని ఎవరైతే పాస్టర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా 30 కోట్లు రిలీజ్ చేశారు. ఒకసారి ఇంకో ఎంతో అమౌంట్ రిలీజ్ చేశారు. వాళ్ళకి బకాయి పడ్డ జీతాలు అమౌంట్లు కూడా ఈస్టర్ పండుగని పురస్కరించుకుని మొన్న జీతాలు కూడా ఇవ్వడం జరిగింది, ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఏ ఒక్క చోటన కానీ కులాలు మతాలు అనే రాజకీయం స్వస్తి పలికి వైసీపీ ప్రభుత్వంలో కాదు, మేము కులమత రాజకీయాలు చెయ్యం, ప్రజాక్షేమం ప్రజా శ్రేయస్సే ముఖ్యం అని చెప్పేసి దూసుకుపోతున్నారు. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు కాలువలు పొడిగి తీతలు తీయడమే కానీ, ఆక్వా రైతులు సంబంధించిన సమస్యలే కానీ, అగ్రికల్చర్కి సంబంధించిన సమస్యలే కానీ, ఏ పేదవాడు ఎక్కడ ఏ ఇబ్బంది కలుగుతుందని రఘురామకృష్ణరాజు గారు తలుపు తట్టినా కానీ 365 days ఒక ఎమ్మెల్యే ఆఫీస్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళే యాక్సెస్ ఉంటుందా?
కూటమి ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారి ఇంటికి ఏ ఒక్క పేద రైతు కానీ ఏ ఒక్క సామాన్యుడు కానీ వాడు ఏ పార్టీకి పనిచేశాడు, గతంలో నాకు ఓటేసాడా లేదా కూడా ఆయన ఏం అడగరు. అక్కడ గేట్ దగ్గర నో కండిషన్స్. ఆయన ఉన్నారు ఆఫీస్లో, ఆయన ఉన్నారు ఇంట్లో, ఆయన ఉన్నారు ఉండిలో అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వెళ్ళొచ్చు. ఎవరు కల్పించారు? గతంలో మీ వైసీపీ టైంలో ఎవరైనా ఇలాంటి సమస్యలు చెప్పుకోవడానికి, తలుపు తట్టడానికి వెళ్ళడానికి యాక్సెస్ ఉందా? కేవలం మీ నలుగురు, మీ 10 మంది మాత్రమే మీ కాళ్ళు పట్టుకోవడానికి ప్రజలందరూ కూడా గ్రామాల నుంచి మీ కాళ్ళు పట్టుకోవాలి. మీరు వెళ్ళి మీరేదో చేసేసినట్టు అక్కడ బిల్డప్ ఇవ్వడం, అక్కడ 100 రూపాయలు ఇస్తే ఇక్కడ 10 రూపాయలు ఇవ్వడం ప్రజలకి. దోపిడీ, దుర్మార్గం, అవినీతి అన్నీ విచ్చలవిడిగా చేసుకున్నారు 5 సంవత్సరాలు, 2019 నుంచి 2024 వరకు. ఇప్పుడు అది కుదరట్లేదు అని చెప్పి ఏ విధమైన నిందలు వేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారి మీద ఇటువంటి నిందలు వేస్తున్నారు. గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సాక్షికి నాకు సంబంధం లేదు, సాక్షి ఛానల్లో అసాక్షి ఛానల్లో అవాస్తవాలని అన్నారు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసేసరికి సాక్షికి మాకు అసలు సంబంధమే లేదు, అది ఒక దినపత్రిక, మాకు దానికి సంబంధం ఏంటని చెప్పేసి చెప్పారు. మళ్ళీ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మట్టికి ఆ సాక్షి ఛానల్ అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఒకే ఒక్క ఛానల్, అదే సాక్షి ఛానల్ అని చెప్పి చెప్తారు. ఇక్కడ సాక్షిలో వచ్చింది అబద్ధం అని చెప్పేసి మీ నాయకులు చెప్తున్నారు కదా. మీరు సాక్షిలో పేపర్ స్టేట్మెంట్లు వేసుకున్నంత మాత్రాన్ని ఏమన్నా వెంట్రుకు పడద్దా రఘురామకృష్ణరాజు గారికి? లేకపోతే ఉండి నియోజకవర్గ కూటమి ప్రభుత్వానికి ఏమన్నా మైనస్ అవుద్దా? రాబోయే పంచాయతీ ఎలక్షన్లో మీరు రిజల్ట్ చూడబోతున్నారు. ఖచ్చితంగా కూటమి విజృంభిస్తుంది. ఉండి నియోజకవర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక మెజారిటీ, అత్యధిక ప్రెసిడెంట్లు గెలుస్తారు. మీరు చూస్తూ ఉండండి. అలాగా రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న అభివృద్ధి కేవలం ఇదేదో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో చూసి కాదు. రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గానికి ఏం చేశారు, వచ్చిన సంవత్సరం కాలంలో ఆయన ఏం మార్పులు తీసుకున్నారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు గుమ్లూరు రోడ్లో డంపింగ్ యార్డ్ ఎలా ఉండేది ఇంతవరకు గతంలో చూసుకుంటే, ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ ఎలా ఉంది? డంపింగ్ యార్డ్లో మీరు చెత్త వేసి, రోడ్ల పక్కన చెత్త వేసి చెత్త కుప్పలాగా తయారు చేసి సిద్ధాపురం రోడ్లో ఒకటి, ఉప్పుటేరు పూర్తి చేశారు. మొత్తం డంపింగ్ యార్డ్ చెత్త వేసి గత 5 సంవత్సరాలు. ఇప్పుడు గుమ్లూరు సెంటర్లో కూడా మీరు చెత్త వేసి ఇంత మురికి కోపంలాగా తయారు చేశారు. పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని బిల్డింగ్స్ కట్టేసుకుని ఎంత సుందరంగా తయారైన దాన్ని మీ డంపింగ్ యార్డ్ చెత్త పెట్టడం వల్ల అక్కడ నీళ్లు నిలిచిపోయి మొత్తం హాస్పిటల్ నిండా కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ నిండా కూడా నీళ్లుండి మురికి కుప్పలాగా ఉండేది. అది ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంతకు ముందు వెళ్ళారా? కానీ ఇప్పుడు వెళ్ళండి. మీరు మీ మనస్సాక్షి మీద చెయ్యేసుకుని ఎవరైతే రఘురామకృష్ణరాజు గారి మీద అవాకులు చవాకులు పేపర్ స్టేట్మెంట్లు వేపిస్తున్నారో అవాస్తవాలో, మీరు మనస్సాక్షి మీద చెయ్యేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన అభివృద్ధి, అవును రఘురామకృష్ణరాజు అభివృద్ధి చేశాడు లేకపోతే చేయలేదు అని చెప్పి మీరు చెప్పగలరా? మీకు ఆ దమ్ముందా? చెప్పలేరు. ఎందుకంటే అక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. డయాలసిస్ 4 పేషెంట్లకి 4 బెడ్లు డయాలసిస్ బెడ్లు తీసుకొచ్చారు. దాతల సహకారమే అవ్వనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఒక నాయకుడు కరెక్ట్గా ఉండి ఒక నాయకుడు ఖర్చు పెడతాడు ప్రజల కోసం అని అంటే దాతలో ముందుకు వస్తారు, గవర్నమెంట్ ముందుకు వస్తుంది. గవర్నమెంట్ నుంచి అడిగి ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ ఆయనకున్న సర్కిల్ బట్టి ఆయన అడిగి తీసుకురాగలుగుతున్నారు నిధులు కూడా. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ని తలదన్నే విధంగా ఉంది. ఒక భీమవరం కార్పొరేట్ హాస్పిటల్ని తలదన్నే విధంగా ఉంది. డయాలసిస్ సెంటర్ భీమవరంలో ఉందా? డయాలసిస్ సెంటర్ గవర్నమెంట్ది. ఆకివీడులో ఉంది డయాలసిస్ సెంటర్, లేదంటే ఏలూరు పోవాలి. ఇలాంటి గొప్ప గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, అసౌకర్యం కలగకూడదు, ఏలూరు వరకు ఏమి వెళ్తారని ఇన్ని నిర్ణయాలు తీసుకుని ఆయన అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఆయన మీద అవాకులు చవాకులు. ఈరోజు డంపింగ్ యార్డు, మీరు అక్కడ డంపింగ్ యార్డ్ చెత్తేసి కనీసం అక్కడ డంపింగ్ యార్డ్ వద్దు, అక్కడ హాస్పిటల్ ఉంది, వెనకే వాటర్ ట్యాంక్ చుట్టూ డంపింగ్ యార్డ్, వాటర్ ట్యాంకు అక్కడ పేరుకే వాటర్ ట్యాంకు, కానీ మొత్తం చుట్టూ డంపింగ్ యార్డ్ కప్పేసి వాటర్ ట్యాంక్ కూడా నిరుపయోగం చేసేసి నానా రచ్చ చేశారు మీరు. కానీ ఏం జరిగింది? రఘురామకృష్ణరాజు గారు వచ్చారు, సుందర వనం కింద తయారు చేశారు. ఆ డంపింగ్ యార్డ్ అంతా తీసేశారు, రీసెంట్గా దానికి శంకుస్థాపన చేశారు. రఘురామకృష్ణరాజు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవి తప్ప ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి తప్ప ఇంకేమన్నా అవినీతి కానీ ఎక్కడైనా కరప్షన్ కానీ మీరు పట్టుకోగలిగారా? ఏ ఒక్క చోటన జరగట్లేదు కాబట్టి, అంత కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ పెట్టుకున్న 3 నెలల లోపే ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ వస్తుంది. ఉండి నియోజకవర్గం అత్యధికంగా సీఎంఆర్ఎఫ్లు వస్తున్నాయి. ఆయన నిత్యం ప్రతిదీ కూడా పబ్లిక్లో ఉంటున్నారు, ఓపెన్ బుక్ అయినా.
పబ్లిక్లో ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం పబ్లిక్లో వస్తూనే ఉంటుంది. ఏం చేసినా ఏ కార్యక్రమం చేసినా పోస్ట్ పడుతుంది అయింది. సీఎంఆర్ఎఫ్లు ఇవ్వట్లా, ఎంతమందికి లబ్ధి జరగట్లేదు. ఇవన్నీ పనికిరావు మీకు. గవర్నమెంట్ హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్ లాగా తయారు చేసినా, మురికి కుప్పలాగా ఉన్న డంపింగ్ యార్డ్ని సుందరవనం చేసినా, లేకపోతే ఆకివీడు దొరగారి చెరువు ఉచ్చలేసేసి మొత్తం గురపడెక్క కిక్కిస్తూ బలిసిపోయి ఉండేదాన్ని చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి దాంట్లో మురికంతా తీసి అది ఎంత సుందరవనం చేశారు. ఆకివీళ్ళ మురికి కంపు వస్తుందా? ఇంకా భీమవరంలో అయినా మురికి స్మెల్ వస్తుంది. ఆకివీళ్ళు అసలు మురికి కంపు లేకుండా చేశారు కదా. ఆక్రమణలు ఐబీఎం రోడ్లోకి తిరిగి వెళ్ళాలంటే అక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ ఆక్రమణలు ఉన్నాయి, కొట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఆక్రమణలను తెలిసి తొలగించారు. ఎంత ఫ్రీగా సిద్ధాపురం రోడ్లోంచి ఇలా ఐబీఎం వెళ్ళిపోతున్నారు. లేదంటే ఇటు కైకలూరు రోడ్డుకి తిరగాలంటే అక్కడ బస్సు ఆగితే కైకలూరు రోడ్డు ఐబీఎం రోడ్డు దగ్గర ఇలాగ ఐబీఎం వెళ్ళాలనుకునే వాళ్ళకి అసలు ఇంకో రూట్ లేకుండా ఉండి ట్రాఫిక్ జామ్ అయిపోయేది ఎప్పటికప్పుడు. అలాంటిది ఇప్పుడు ఈ ఆక్రమణలు తొలగించడం వల్ల నీట్గా అక్కడ కైకలూరు బస్ స్టాప్ అక్కడ ఆగినా కానీ ఐబీఎం రోడ్డు దగ్గర వెనక నుంచి తిరిగి బస్సులు వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, లారీలు వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, పెద్ద వాహనాలు కూడా. ఆకివీడులో ఆక్రమణలు తొలగించారు. ఐబీఎం రోడ్లో ఉన్న ఆక్రమణలన్నీ వాళ్ళందరికీ సైట్లు ఇచ్చాక కదా తొలగించింది. ఇలా రఘురామకృష్ణరాజు గారు చేసే అభివృద్ధి ఏది కనపడదు మీకు. కళ్ళ కట్టినట్టు కనపడుతున్నా విమర్శించడం ఈజీ. నరం లేని నాలుక. ఈశ్వరుడు నోరిచ్చాడు, రాసుకోవడానికి ఫేక్ అసాక్షి పేపర్ ఇచ్చాడు. మనం ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా మాట్లాడేయచ్చు. దయచేసి నేను ఎవరిని పర్సనల్గా మాట్లాడట్లేదు. కేవలం అభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా విమర్శించడం కరెక్ట్ కాదు అని చెప్పి. సిపిఎం సిపిఐ పార్టీలు ఏమైనా విమర్శించారు, చేశారు, ప్రెస్ మీట్లు పెట్టారు, ఎక్కడో హైదరాబాద్ వెళ్ళారు మాట్లాడారు, విజయవాడ వెళ్ళారు మాట్లాడారు. ఏమైంది? ఏమన్నా ఒక్క చోటన కరప్షన్ జరిగిందో లేకపోతే ఒక్క చోటన అన్యాయం జరిగిందో ప్రజలకి నిరూపించగలిగారా? ఎందుకంటే ప్రజలకి అన్యాయం చేయలేదు కాబట్టి, కరప్షన్ చేయలేదు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు. సో ఇది నేను చెప్పాలనుకునేది. రఘురామకృష్ణరాజు గారు చేసే అభివృద్ధి చూడండి. ఈరోజు మైక్రో ఫిల్టర్లని ప్రతి గ్రామానికి కూడా మైక్రో ఫిల్టర్లు ఇస్తున్నారు. ప్రజలు ఫిల్టర్ బెడ్లోంచి నీళ్లు ఫిల్టర్ అయిన నీరు తాగడానికి అనుమానం పడుతున్నారు. మినరల్ వాటర్కి ప్రజలందరూ అలవాటు పడిపోయారు. మినరల్ వాటర్ కొనుక్కుని తాగాలంటే ప్రజలకు ఇబ్బంది కలుగుద్దని అదే మినరల్ వాటర్ తరహాలో మైక్రో ఫిల్టర్ ఫిట్ చేసి వాటర్ ట్యాంకుల దగ్గర ఆ మైక్రో ఫిల్టర్ నుంచి ప్రతి ఇంటి కుళాయికి మంచినీరు, సురక్షిత మంచినీరు, తాగునీరు వెళ్ళే విధంగా ఆయన మైక్రో ఫిల్టర్లు ఇస్తున్నారు. దాతల సహకారంతో గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా ఆయన సొంత డబ్బులు వేసుకుని మరి మైక్రో ఫిల్టర్లు ఇస్తున్నారు. ఇంక ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఇంత అభివృద్ధి, ఇది అంత అభివృద్ధి కాదా? ఇంటింటికి కుళాయిలో మినరల్ వాటర్ వస్తుంది రేపు నుంచి అని అంటే అది అభివృద్ధి కాదా? ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మురికొప్పలాగా ఉండేది కార్పొరేట్ హాస్పిటల్లా తయారైందంటే అభివృద్ధి కదా? కార్పొరేట్ హాస్పిటల్ లాగా తయారైంది, వెనకాల డంపింగ్ యార్డ్ ఉండకూడదని చెప్పి దాన్ని సుందరవనం కింద తీర్చిదిద్దుదంటే అది అభివృద్ధి కదా? దొరగారు చెరువు నడి మధ్యలో, ఆకివీడు నడి మధ్యలో ఉన్న దొరగారు చెరువు ఉచ్చల చెరువుని తీసుకొచ్చి దాన్ని ఈరోజు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి దాన్ని సురక్షిత మంచినీటి చెరువు కింద తయారు చేశారంటే అది అభివృద్ధి కదా? అరే మీరు పోరంబోక్ సైట్లలో ఉండొద్దు, మీరు ఇళ్ళు కట్టుకోండి, మంచి మంచి సైట్లలో ఉండండి, మీరు మీ సొంత స్థలాల్లో మీరుండి సొంత బిల్డింగ్లు వేసుకుని మీరు ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరినీ సొంత స్థలాలు ఇచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టుకోండి అని అక్కడి నుంచి తొలగిస్తే అది అన్యాయమా? ఇలా అవాకులు చవాకులు ఏది పడితే అది అన్యాయం, అక్రమం అని అంటే డెవలప్మెంట్ని, అభివృద్ధిని కూడా అన్యాయం అంటే ఇంకా భగవంతుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. 11 వచ్చినాయి, 11ని కాపాడుకోవాలి, 11 మళ్ళీ గెలవాలంటే కనీసం వాస్తవాలు మాట్లాడండి. ఆ 11ని 1 చేసుకోవాలి, 1ని కూడా 0 చేసుకోవాలంటే ఇలాగే అవాస్తవాలు మాట్లాడుకుంటూ అసాక్షి పేపర్లో స్టేట్మెంట్లు వేయించుకోండి. జై హింద్.